వైసీపీకి తప్పకుండా ఒక ఎదురుదెబ్బ. దీని మీద వాళ్ళు చాలా రోజులుగా సిద్ధమవుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇంకా సజ్జల, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళే కదా తదుపరి కీలక వ్యక్తులుగా వ్యవస్థలో ఉన్నది. సో ఇప్పుడు వీళ్ళలో ఎవరు బిగ్ బాస్ అన్నది కూడా నేను డిబేట్లో చూస్తున్నాను. అవన్నీ కూడా కొద్ది రోజుల్లో మరీ ఎక్కువ కూడా కాదు, 2-3 రోజుల్లోనే అవి మనకు స్పష్టం కావచ్చు. విచారణలో ఇంకా ఏ ఏ విషయాలు బయటకు వస్తాయన్నది కూడా మనం చూడొచ్చు. ఏదైనప్పటికీ కూడా రాజకీయ పార్టీలు మద్యపానం అనేదాన్ని కేవలం ఒక వనరుగా ఆదాయాలు సమీకరించేటటువంటి వ్యవస్థగా చూడటం, సామాజిక ప్రభావాలు విస్మరించటం ప్రజలకు చాలా హాని చేస్తుంది, కుటుంబాలకు చాలా హాని చేస్తుంది. ఇప్పుడు మద్యం అన్నది కాస్త డ్రగ్స్ దాకా వస్తూ ఉంది. కాబట్టి దీన్ని అరికట్టడానికి మటుకు ఏం చర్యలైనా తీసుకోవాలి. అందులో మరి రాజకీయంగా ఎవరు ఎక్కడ ఎంతవరకు దొరుకుతారు, లేదా ఎవరి మీద ఎంతవరకు చర్యలు తీసుకుంటారు, ఏది ఎంతవరకు పోతుందన్నది ఇంకా మిగిలే ఉంది. జగన్కు సంబంధించినంత వరకు ఇది ఒక్కటే కాదు కదా, మిగిలిన అన్ని కేసుల్లో కూడా ఆయన పాత్ర కూడా చూపించడానికి తప్పకుండా దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరిస్తాయి. కానీ ఇప్పటి వరకు అటువంటివి ఎవరు దొరకలేదు, అందుకనే నిరీక్షిస్తున్నారు అంటున్నారు. కానీ ఇప్పుడు మద్యం కుంభకోణం ఛార్జ్షీట్లో ఆయన పేరు కూడా ఉందని చెప్తున్నారు. ఉంది కాబట్టి తప్పకుండా దీని పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి.